శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, దశమస్కందము. గోకులంలో ఉద్ధవుడు శ్రీకృష్ణుని చిన్ననాటి ఆట స్థలాలను, పవిత్రమైన బృందావన యమునా తీరాలను, అతని స్నేహితులను, గోపికలను, నందయశోదలను దర్శించాలనే ఉత్సాహంతో వడివడిగా రథాన్ని నడుపుకుంటూ గోధూళి సమయానికి గోకులం చేరుకున్నాడు. గృహాలన్నీ సంధ్యాదీపాలతో చక్కగా అలంకరించుకొని శ్రీకృష్ణ లీలామృత గానాలాపనలు చేస్తుండే గోపికలతోనూ, పాలు పిదికే స్వరాలతోనూ కడు రమ్యంగా కనిపించినవి. ఉద్ధవుడు నందగృహానికి చేరుకున్నాడు. నందుడు ఎదురుగా వెళ్ళి కౌగలించుకొని కృష్ణుడే వచ్చినంతగా సంతోషించి లోనికి తీసుకువెళ్ళాడు. కుశల ప్రశ్నలు, ప్రియాలాపాలు అయిన తరువాత, మృష్టాన్న భోజనాదులు ముగిసిన తరువాత సుఖాసీనులై ఇలాగా ముచ్చటించుకున్నారు. నందుడు అడుగుతున్నాడు, నాయనా ఉద్ధవా, నా మిత్రుడు వసుదేవుడు క్షేమంగా ఉన్నాడా? కంసుని భయం తీరి ఇప్పుడు పుత్రులతో సుఖంగా ఉన్నాడు కదా? తక్కిన బంధువులందరూ కుశలమేనా? మా చిన్ని కృష్ణయ్య ఇక్కడ నుండి విడిచిపెట్టి వెళ్ళిన పిమ్మట తల్లిని తండ్రిని తలుచుకుంటున్నాడా? ఈ బృందావనము, యమున, మిత్రులు, గోవులు, గోపికలు అతని స్మృతిలో ఉన్నారా? కృష్ణుడు లేని ఈ స్థలమంతా ఒక శూన్యమండలమైపోయింది. బాలకులు గోవులను మేపడానికి శ్రద్ధ చూపడం లేదు. గోపికల ఉత్సాహం నశించి నిర్జీవులుగా కనిపిస్తున్నారు. గోవులు కృష్ణుని వేణునాదం గురించి చెవులు నిక్కబెడతాయి కానీ వినలేవు. కృష్ణ పాదస్పర్శ తగలక పచ్చిక బయళ్ళు కూడా శుష్కించిపోయినట్లున్నవి. ఉద్ధవా, ఆ కృష్ణస్వామి గోకులవాసులను ఎన్ని ప్రమాదాల నుండి రక్షించాడో చెప్పలేము. నాయనా, మా కృష్ణయ్య ఇక్కడికి ఎప్పుడు వస్తాడో చెప్పాడా? ఆ మురళీ మోహనుని ముద్దుల ముఖారవిందాన్ని తిలకించే భాగ్యము మాకు ఈ జన్మలో మళ్ళీ లభిస్తుందా అని పలుకుతుండగా అతని గొంతు బొంగురుపోయింది. కన్నీరు కట్టలు తెంచుకొని ప్రవహించగా బావురుమన్నాడు నందుడు. లోపల తలుపు వద్దనే వింటూ కూర్చొని ఉన్న యశోదామాత హా కృష్ణ, కన్నయ్య, తండ్రి అని ఆర్తనాదం చేసి ప్రేమ విహ్వలయ్యై పరవశించిపోయింది. కన్నుల నుంచి నీరు, చన్నుల నుంచి పాలు ప్రవహించాయి. కృష్ణ వియోగ తాపంతో కృషించిపోయిన ఆ తల్లిదండ్రుల యొక్క మానసిక స్థితిని చూసి ఉద్ధవుడు అనునయంగా ఇలా అన్నాడు. కృష్ణుడు తల్లిదండ్రులైన మిమ్మల్ని, మీ యొక్క ప్రేమ వాత్సల్యాలను ఎన్నటికీ మర్చిపోలేడు. ఈ బృందావనము, యమున, గోకులవాసులతో అతనికి ఏర్పడిన 12 ఏళ్ల అనుబంధము అతనికి చిరస్మరణీయములు. అతడు మీతోనే, మీ మనస్సులలోనే సదా ఉంటాడు. మీకు సకల సౌఖ్యాలను చేకూర్చుతాడు. బలరామకృష్ణులు సామాన్య మానవులు అనుకుంటున్నారా? కాదు. భూభారాన్ని నివారించటానికి మోక్షప్రదుడైన శ్రీహరియే వీళ్ళ రూపాల్లో జన్మించాడు. ఎవడు ప్రాణప్రయాణ సమయమప్పుడు ఆ సర్వేశ్వరుని గురించి చింతిస్తాడో అతడు అమితమైన శ్రేయస్సును పొంది నిత్యుడై, తేజస్వి అయి బ్రహ్మమయుడవుతాడు. అటువంటి నారాయణుడు సర్వాంతరాత్ముడు. కారణజన్ముడై మానవాకారంలో పుట్టినందున మీరంతా మీ మనస్సులను అతని అందుంచి కొలిచారు. మీరు పరమధన్యులు. కట్టెలలో నిక్షిప్తమై ఉన్న నిప్పువలే అతడు ఎల్లప్పుడూ ప్రాణులందు ప్రకాశిస్తుంటాడు. అతనికి తల్లి, తండ్రి, బంధువు, భార్య, సఖుడు, ఇష్టుడు, అనిష్టుడు, శత్రువు అంటూ ఎవ్వరూ లేరు. జనన మరణాలు లేవు, కర్మలు లేవు, కర్మబంధాలు లేవు. అతడు సజ్జనులను రక్షించడానికి గుణరూపాలు లేని పరమేశ్వరుడు వచ్చిన అతడు రూపాలను ధరించి గుణాలను వహించి సృష్టి స్థితిలయాలనే లీలలను సాగిస్తుంటాడు అని చెప్పాడు. వారు ముగ్గురు శ్రీకృష్ణుని లీలా విలాస వైభవాల గురించి ఆ రాత్రంతా ముచ్చటించుకుంటూ గడిపేశారు. ఉద్ధవుడు ఉదయాన్నే స్నానాధికములను, నిత్య అనుష్ఠానాలను ముగించుకొని ఒక ఏకాంత స్థలంలో కూర్చున్నాడు. దూరం నుండి గోపవనితలు అతనిని చూసి కృష్ణుడే వచ్చి ఉంటాడనుకొని పరుగు పరుగున వచ్చి అతని చుట్టూ మూగిపోయారు.
అక్కడ కృష్ణుని బదులుగా ఉద్ధవుని చూసి సిగ్గుపడి తలలు వంచుకొని చిరునవ్వులతో ఇలా అన్నారు. మహాశయ, నీవు కృష్ణుని కుశల వార్తలను నందయ్య సోదలకు తెలియజెప్పడానికి వచ్చిన ఆ నల్లనయ్య మిత్రుడవని ఊహించుకున్నాము. నయమే, తల్లిదండ్రులనైనా మర్చిపోకుండా ఉన్నాడు నీ మిత్రుడు. అవునులే, తల్లిదండ్రులు తప్పిస్తే అతనికి ఇంకెవరున్నారులే ఇక్కడ. ఎవరైనా అవసరం ఉన్నంతవరకే స్నేహాలు చేస్తారు కదా, అవసరం తీరగానే అక్కర చేయరు అని నిష్ఠురోక్తులాడారు. వారిలో ఒక ఆమె చాలా చురుకైనది. ఒక తుమ్మెద అక్కడకు ఝంకారం చేస్తూ వచ్చింది. దానిని చూడగానే ఆమెకు కవిత్వం పుట్టుకొచ్చింది. ఆ తుమ్మెదను తన ప్రియుని వద్ద నుండి వచ్చిన దూతగా కల్పించుకొని తన ప్రియుడు తన వద్దకు దూత ద్వారా సందేశం పంపి వేడుకొనుమని పంపించినట్లు ఊహించుకొని ఉద్ధవునికి అర్థమగునట్లుగా ఇలా అన్నది. ఓ మధుపమ, ధూర్తుడైన నీ మిత్రుడు నిన్నిక్కడకు పంపించాడని మాకు తెలుసు. నీవు మా పాదాలను తాకవద్దు. నీకు మధురానగరులోని అందగత్తెలు నీ మిత్రునికి అలంకరించే పుష్పమాలలోని మకరందమే రుచిగా ఉంటుంది. ఇక్కడేమున్నదని? ఒక పువ్వులోని తేనెను పీల్చివేసి వేరొక పువ్వును పట్టుకునే నీ వంటి వాడే నీ మిత్రుడు. పాపం, అతనిని నమ్ముకుని ఆ లక్ష్మీదేవియే మోసపోయింది. ఓ భృంగరాజా, నీ మిత్రుని చరిత్రను నీవు మా వద్ద ఎంత పొగిడినా మేము నమ్ముతాం అనుకుంటున్నావా? అతనిని గురించి మాకు బాగా తెలుసులే. నీవు పోయి ఆ మధురానగరి మగువుల వద్ద వినిపించు. సంతోషించి వారు నిన్ను సత్కరిస్తారు. ఓ మధుపమ, నీకు మాత్రమూ తెలియదా? ఆ మనోహరుని మందహాసానికి కరిగిపోని కాంత ఈ ముల్లోకాల్లోనూ ఒకతైనా ఉన్నదా? ఆ గొప్ప ఇల్లాలు కమలాదేవియే. అతని పాదసేవ చెయ్యకుండా ఒక క్షణమైనా ఉండలేదే. మరి మాలాంటి వాళ్ళం బింకముగా ఎలా ఉండగలం? పోనీ నీవైనా చెప్పు, ఇదేమైనా బాగున్నదా? మా భర్తలను బంధువులను సర్వము త్యాగం చేసి నీ మిత్రునికే మా మనస్సులను అర్పించి వేసిన మమ్ములను ఇలాగ పరిత్యజించి పారిపోవడం ఏమైనా న్యాయమేనా? ఇదిగో విను, నీ మిత్రుని నమ్మి మాలాగా మోసపోయిన వారెందరో ఉన్నారు సుమా. ఆ మాయావికి కూడా బాగా తెలుసు మా యొక్క బలహీనత. మానవులే కాదు, పశుపక్ష్యాదులు కూడా అతని వేణునాదం విన్నా, అతని దివ్యనామాన్ని చెవులారా ఒక్కసారి వినినా చాలు, అయిన వాళ్లను ఇల్లు సంసారం సంపద అన్నింటినీ విడిచి అతని వెంట పడతారని అతనికి తెలుసు. ఓ భ్రమరమా, అవునులే, మాదే పొరపాటు. మధురానగరిలో బంగారు రేకులతో తాపబడిన భవనాలు, సామంతరాజులు కొలుస్తుండే రాజరికము, సుగంధ శృంగారాలతో వెలిసే ఉద్యానవనాలు, సకల విద్యా సంస్కార శోభితులైన సుందరీమణులు, సర్వసుఖాలు ఉంటాయి. వాటన్నింటినీ విడిచి ఇక్కడేమున్నదని ఇక్కడికి వస్తాడు? ప్రభువులెప్పుడూ నూతన ప్రియులే కదా అని ఈ విధంగా తమ యొక్క అనన్య ప్రేమను, విరహాన్ని, వ్యధను వెలుబుచ్చుతున్న అమాయక గోపికల నిర్మల నిష్కపట ప్రేమను గ్రహించి ఉద్ధవుడు ఆశ్చర్యపోయాడు. వారి ప్రేమాతిశయానికి మురిసిపోతూ ఇలా అన్నాడు. ఓ పుణ్యవతులారా, శ్రీకృష్ణునిపై మీకున్న నిర్మల నిరతిశయ ప్రేమ చరితార్థమైనట్టిది. జపతపాది అనేకమైన సాధనలు చేసిన యోగి పుంగవులు కూడా పొందలేనట్టిది మీ ధ్యాననిష్ట. శ్రీకృష్ణుడు మీతో చెప్పమన్న మాటలను చెప్తాను వినండి. ఇవి ఆ ప్రభువు చెప్పిన మాటలుగా తెలుసుకోండి. ఓ రమణులారా, ఎడబాటు వలన కలిగిన వియోగ బాధను మీరంతా అనుభవిస్తున్నారని నాకు తెలుసు. వ్యక్తి యొక్క బాహ్యస్వరూపం పైన అనురాగం పెంచుకుంటే ఇలాంటి బాధలు తప్పవు. సమస్త కార్యాలకు కారణము నేనే అయి ఉండి అన్నింటి యందు నేనే వ్యాపించి ఉన్నందున మీకు నాకు ఎడబాటు లేదు. అంతరంగంలో నాతో నిత్య సాయుధ్యాన్ని అనుభవిస్తున్న మిమ్ము బాహ్య వియోగము బాధించరాదు. దూరముగా ఉన్నప్పుడే ప్రేమ ధ్యాస పెరుగుతాయి. నన్నే మీరు ఎల్లప్పుడూ స్మరిస్తుండాలని నేను మీకు ఈ ఎడబాటును కలిగించాను. నిరంతర ధ్యానంచే మీరు నన్ను పొందగలరు అని మన ప్రభు అయిన శ్రీకృష్ణుడు మీతో చెప్పమన్నాడు.
గోపికలు ఉదాత్తమైన కృష్ణ ప్రేమ తత్వాన్ని కొద్దిగా గ్రహించిన వారై ఊరట చెందారు. మహాశయ, ఉద్ధవ, కృష్ణుడు ఇక్కడికి ఎప్పుడైనా వస్తాడా? మా పరితాపం తీర్చుతాడా? ఆ మధుర నగర కాంతలు అతన్ని రాణిస్తారా? మాకు అతనికి మధ్యనున్న రహస్యాలను నీతో చెప్తుంటాడా? మేము కాళింది నదిలో స్నానం చేస్తుంటే మా వస్త్రాలను అపహరించినట్లు చెప్పాడా? మాతో రాసక్రీడలు ఆడినట్లు చెప్పాడా? ఓ పుణ్యాత్ముడా, మా ప్రభువునకు మా మాటలుగా ఇలా చెప్పు. ప్రాణేశ్వర, నిన్ను విడిచి ఇక మీదట మా శరీరాలు ఈ భూమిపైన ఉండలేవు. మా మనోధైర్యాలు, మనస్సులు, ప్రాణాలు ఒక్కొక్కటిగా మమ్మల్ని విడిచిపెట్టేస్తాయి. మా ప్రాణాలు పోయిన తరువాత నీవు వచ్చి ఏం లాభం? జీవరక్షకుడవైన నిన్ను మా జీవాలను హరించిన వాడవని అందరూ నిందించరా? స్త్రీలు పురుషులను ప్రేమించడం దోషమా? లక్ష్మీదేవి నిన్ను ప్రేమించలేదా? నీవు లేని దుఃఖంలో మునిగియున్న గోకులాన్ని ఉద్ధరించు ప్రభో అని మా మాటలుగా చెప్పు అనిన గోపికలతో ఉద్ధవుడు ఇలా అన్నాడు. సుందరీమణులారా, శ్రీకృష్ణుడు ఎప్పటికీ మీవాడే. మధురలో అతనికి స్త్రీలెవ్వరితోనూ సాంగత్యం లేదు. అక్కడ అతడు చక్కబెట్టవలసిన రాచకార్యాలు అనేకమున్నవి. వీలైనంత త్వరలో ఇక్కడికి వస్తాడు అని చెప్పి శ్రీకృష్ణ గాథలను, మధురలో అతడు గావించిన గొప్ప కార్యాలను వారికి వినిపిస్తూ అక్కడ కొద్ది రోజులుండి ఉద్ధవుడు మధురకు మరలి వచ్చాడు. గోకులంలోని విషయాలన్నీ శ్రీకృష్ణునకు వివరించి నందాదులిచ్చిన కానుకలను బలరామకృష్ణులకు, వసుదేవ ఉగ్రసేనులకు సమర్పించాడు. కుబ్జ, త్రివక్ర అయిన కుబ్జ శ్రీకృష్ణుని అనుగ్రహం చేత సర్వాంగ సుందరి అయి అప్సరసలాగా తయారయ్యింది. కృష్ణుడు ఎప్పుడు వస్తాడా అని గృహాన్ని శోభాయమానంగా అలంకరించి నిరీక్షిస్తుండేది. ఒకనాడు కృష్ణుడు ఉద్ధవునితో సహా ఆమె ఇంటికి వెళ్ళాడు. ఆనంద సంభ్రమాలతో ఆమె ఉబ్బి తబ్బిబ్బు అయిపోయింది. ఉచితాసనాలిచ్చి పూజించి సత్కరించింది. ఇంట్లో గుబాళిస్తున్న సుగంధాలు ఉన్మత్తం కలిగిస్తూ ఉండగా ఆమె కామపరవశ అయింది. చిరకాల కామవాంఛ విజృంభించింది. శ్రీకృష్ణుని పడక గదిలోనికి తీసుకుని వెళ్ళి పాన్పుపై కూర్చుండబెట్టి హావభావాలు ప్రదర్శించగా ఆంతర్యాన్ని గ్రహించిన స్వామి ఆమె మనోవాంఛను తీర్చాడు. హృదయపూర్వకంగా భక్తులు కోరిన కోరికలను అనుగ్రహించే స్వామి నుండి కుబ్జ కామతృప్తినే కోరుకొని సాయుధ్యానందాన్ని అనుభవించింది. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.